సో మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయని చెప్పి ఈ వీడియో లోపల మనం రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి కోసం బ్రో ఈ వీడియో అంటే, ఎవరైతే నేను మంచిగానే రాసిన కానీ నాకు తక్కువ మార్కులు వచ్చినాయి అండ్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను రీఎవాల్యుయేషన్ లోపల కానీ రీకౌంటింగ్ లోపల కానీ నా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. సో నేనైతే డీటెయిల్గా చెప్తా, ఓకేనా. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడు. నీకు రివెరిఫికేషన్ పెట్టుకోవాలా వద్దా, రీకౌంటింగ్ పెట్టుకోవాలా వద్దా, రివెరిఫికేషన్ లోపల రీకౌంటింగ్ లోపల డిఫరెన్స్ ఏంది, రివెరిఫికేషన్ లోపల ఏం చేస్తారు, రీకౌంటింగ్ లోపల ఏం చేస్తారు అని చెప్పి నీకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా నీ ఫోన్లో మీ ఇంటి నుండి నువ్వే రివెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది. సో వీడియోని ఎండ్ దాకా చూడు. అండ్ దాంతోపాటుగా నీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక కామెంట్ అయితే చేయి. సో ఎట్లాంటి డిలే లేకుండా మనం అయితే మన వీడియోని స్టార్ట్ చేసుకున్నాం. సో హియర్ వి గో బడీస్, మనం అయితే ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఎట్లా పెట్టుకోవాలి, మన ఫోన్ తోటి మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అంటే ఏందని చెప్పి మాట్లాడుకుందాం. సో రీకౌంటింగ్ లోపల నీకు వచ్చిన మార్కులు కౌంట్ చేస్తారు, ఓన్లీ దే కౌంట్, అంతే. అండ్ రీవెరిఫికేషన్ లోపల ఏం చేస్తారంటే, నీకు ఏవైతే మార్క్స్ పడలేదో, ఓకేనా. సో మార్క్స్ పడ్డ వాటిని వాళ్ళు ఏమన్నారు, సో ఒకసారి వెరిఫై చేస్తారన్నట్టు. ఎక్కడైతే నీకు మార్క్స్ పడలేదో అక్కడ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు, ఓకేనా. ఎక్కడైతే జీరో మార్క్స్ వేస్తారో, జీరో మార్క్స్ వేసినవన్నీ వాటిని యాడ్ చేయరు, ఆల్రెడీ మార్క్స్ వేసినవన్నీ యాడ్ చేయరు. సో ఎక్కడైతే నీకు మార్క్స్ పడయో, ఎక్కడైతే మార్క్స్ వేయడం మర్చిపోతారో అక్కడ మాత్రమే వెరిఫై చేసి మార్క్స్ అయితే వేస్తారో దాన్ని మనం రీవెరిఫికేషన్ అంటాం. ఆల్రెడీ వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో ఈ వచ్చిన మార్క్స్ని కౌంట్ చేసేదాన్ని రీకౌంటింగ్ అంటాం. ఐ హోప్ యూ గాట్ దిస్ క్లారిటీ, ఓకేనా. సో నెక్స్ట్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎట్లా పెట్టుకోవాలి రీవెరిఫికేషన్ అని రీకౌంటింగ్ కానీ అనేది మాట్లాడుకుందాం. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే టీఎస్బిఐఈ అనేది మన అఫీషియల్ వెబ్సైట్. సో ఇదేం వెబ్సైట్ అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సో ఇంటర్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఇందులోపల మనం ఈ ఫస్ట్ టీఎస్బిఐఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నమెన్స్ ఉందిగా, సో దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నీకు ఇట్లా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు రిజల్ట్స్ పోర్టల్ ఇది, ఇదేమో హాల్ టికెట్స్కి సంబంధించి, అండ్ ఇదేమో నామినల్ రోల్స్ వెరిఫికేషన్కి సంబంధించి, అండ్ ఇదేమో వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం మనం. సో వెబ్సైట్ మీద క్లిక్ చేసిన మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ అవుతుంటే మనకు ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో బార్, సైడ్ బార్ అంటాం, ఈ సైడ్ బార్ అనేది ఉంటుంది. సో ఈ సైడ్ బార్ను ప్రెస్ చేసుడుతోటే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇందులోపల హోము, అబౌట్ అస్, స్టూడెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, ఓకేనా, కాలేజ్ సర్వీసెస్ అదో అన్నీ ఉంటాయి. ఇందులోపల మనం ఏం చూస్ చేసుకోవాలంటే స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది మనం చూస్ చేసుకోవాలి. దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు ఇట్లా పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ మీద ఇక్కడికి వచ్చిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చూపెడుతుంది. ఇక్కడ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, గెట్ డాటా అని ఉంటుంది. సో ఇవన్నీ మనం పక్కకు పెడితే ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ సైడ్ బార్ అనేది ఉంటుంది. మనం మన టీఎస్బిఐ వెబ్సైట్లోకి వచ్చినాం. టీఎస్బిఐ వెబ్సైట్ నుండి మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే పోయినాం, మెయిన్ వెబ్సైట్కి. మెయిన్ వెబ్సైట్ లోపల ఈ సైడ్ బార్ ఓపెన్ చేస్తే, ఓకేనా, ఈ సైడ్ బార్ ఓపెన్ చేస్తే మనకి హోమ్ అవన్నీ కూడా డీటెయిల్స్ చూపెట్టింది. ఇందులోపల మనకి స్టూడెంట్ సర్వీసెస్ అనేది చెప్పి ఒక ఆప్షన్ ఉండే. ఈ స్టూడెంట్ సర్వీసెస్ లోపలికి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్ అని వచ్చింది, ఇక్కడ 3 డాట్స్ అయితే వచ్చినాయి. సో ఈ సైడ్ బార్ని మనం క్లిక్ చేసే చోట మనకు ఇట్లా ఆప్షన్స్ చూపడుతుంది, ఓకేనా. సో ఇట్లా మనకి ఆప్షన్స్ అయితే చూపడతాయి. ఈ ఆప్షన్స్ లోపల మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని చెప్పి చూపడుతుంది. ఇక్కడ మనకు రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఈ రివెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే, నువ్వు ఆల్రెడీ రాసి మార్క్స్ వేసిన స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మార్క్స్ వేసిన బుక్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీవెరిఫై చేస్తారు, ఓకేనా. అండ్ దాంతోపాటు రీకౌంటింగ్, నువ్వు రాసిన వాటిని నీకు వచ్చిన మార్క్స్ని రీకౌంట్ చేస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే రీవెరిఫికేషను, రీకౌంటింగ్. సో ఈ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మనం ఎట్లా పెట్టుకోవాలి అనేది చూద్దాం. నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే రీకౌంటింగ్ మీద ప్రెస్ చేసిన, ఓకేనా. రీకౌంటింగ్ మీద ప్రెస్ చేసిన. సో ఇక రీకౌంటింగ్ మీదకి వచ్చేసరికి రీకౌంటింగ్, సో ఈ రీకౌంటింగ్ లోపల క్యాండిడేట్స్ హూ, ఓకేనా. సో క్యాండిడేట్స్ హూ కెన్ అప్లై రీకౌంటింగ్, రీకౌంటింగ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు రీవెరిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా.
సో, ఇప్పుడు సపోజ్ కౌంటింగ్ మిస్టేక్ ఉందనుకో. నేను బయాలజీ మంచిగా రాసిన. బా బాటనీ అనేది మంచిగా రాసినా అనుకుందాం. బాటనీ మంచిగా రాసినా నాకు మంచి మార్కులొచ్చినాయి. మంచి మార్కులు అంటే లైక్ ఏందంటే నేను మంచిగా రాసినా, నేను మంచి మార్కులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. కౌంటింగ్ మిస్టేక్ ఏమన్నా అయితది అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు రీకౌంటింగ్ పెట్టుకో. సో, ఒకవేళ వాళ్ళు కౌంటింగ్ మిస్టేక్ అంటే మార్క్స్ ఎయడమే మర్చిపోయారు అనుకున్న సిట్యుయేషన్ లోపల రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోవచ్చు మనం. సో, నువ్వు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. రీకౌంటింగ్ పెట్టుకున్న సబ్జెక్ట్స్‌కి రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు కానీ, రీవెరిఫికేషన్ పెట్టుకున్న సబ్జెక్ట్స్‌కి రీకౌంటింగ్ పెట్టుకోరాదు. ఓకేనా? అర్థమైందనుకుంటున్నా. రీకౌంటింగ్ పెట్టుకుంటే రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. రీవెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు రీకౌంటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకైతే ఇక్కడ డిస్‌ప్లే చేషిర్రు. సో, ఇక నువ్వు హాల్ టికెట్ నంబర్ నీది ఎంట్రీ చెయ్యి. అండ్ ఇక్కడ గెట్ డాటా అని కొడితే మనకు మన డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నీ రూల్ నంబరు, నీ నేము, ఓకేనా? నీ ఫాదర్ నేము, నీది ఏ గ్రూప్ అని చెప్పి వస్తదన్నట్టు కింద కోర్సు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మన మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయమంటది. ఇక్కడ నువ్వు మొబైల్ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొడితే నీకు ఓటీపీ అయితే వస్తది. ఓకేనా? సో, ఏదైతే నీవు నంబర్ ఇస్తావో ఆ నంబర్ అనేది ఫర్దర్ రిఫరెన్స్ కోసం దగ్గర పెట్టుకో. అండ్ దాంతో పాటుగా నువ్వు ఇక్కడ నీ ఈమెయిల్ ఐడీ కూడా వస్తదన్నట్టు. సో, ఇక్కడేందంటే నువ్వు ఏదైతే రీకౌంటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. సో, ఇక నువ్వు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న కొద్దీ అక్కడ కింద అమౌంట్ అనేది యాడ్ అయితా ఉంటదన్నట్టు. సో, నువ్వు నీకు జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓకేనా? నేను బైపీసీ వాళ్ళది ఇచ్చిన. సో, బైపీసీ వాళ్ళది కాబట్టి ఇట్లా చూపెడుతుంది నాకు. ఓకేనా? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి ఇట్లా మీకు మీరేదైతే రీకౌంటింగ్ పెట్టుకుందాం అనుకున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న కింద అమౌంట్ అయితే చూపెడతదన్నట్టు మనకి. సో, ఇక్కడేందంటే ఫీ ఇన్ రూపీస్ ఇక్కడ నీకు ఎంత అమౌంటు అని చెప్పి చూపెడతది. అండ్ నువ్విక్కడ అడ్రెస్ అండ్ పిన్ కోడ్ అయితే ఇయ్యాల్సయితే ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనమైతే ఈ ఫీ అనేది పే చేసుకోవచ్చు రీకౌంట్‌కి సంబంధించి. సో, ఈ ఫీ అనేది నువ్వు ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ ఇస్తావో, సో, ఇక నువ్వు ఏవైతే సబ్జెక్ట్స్ పెట్టుకున్న తర్వాత మనకిక్కడ అమౌంట్ అనేది డిస్‌ప్లే అయితది. కింద పే అనే ఆప్షన్ వస్తది. యూ కెన్ పే విత్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి పే చేసుకోవచ్చు. ఓకేనా? సో, అమౌంట్ అనేది నువ్వు ఒకసారి పే చేసిన తర్వాత ఓకేనా? అమౌంట్ అనేది ఒకసారి నువ్వు అన్ని డీటెయిల్స్ అయితే ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. ఒకసారి నువ్వు అమౌంట్ పే చేసిన తర్వాత దట్ ఫీస్ కెనాట్ బి రిఫండెడ్. ఓకేనా? సో, ఇది నాన్ రిఫండబుల్. కాబట్టి మనం చూసుకొని పే చేసుకోవాలి. సో, ఒకసారి నువ్వు పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అంటాం. సో, ఈ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ప్రింట్ ఔట్ తీసుకో. అంటే నువ్వు పే చేసినావు అని చెప్పి మనకొక పేపర్ అయితే వస్తది. దాన్నయితే నువ్వు ప్రింట్ ఔట్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ట్రాన్సాక్షన్ నంబర్ ఉంటది అందులోపల. సో, ఈ ట్రాన్సాక్షన్ నంబర్ తోటి మనం ఫర్దర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా చూసుకోవచ్చు. సో, ఇట్లా నువ్వేం చేస్తావంటే రీకౌంటింగ్ అనేది పెట్టుకుంటావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రివెరిఫికేషన్. సో, ఈ రివెరిఫికేషన్ ఎట్లా పెట్టుకోవాలంటే సేమ్ ఇందులోపలనే మన స్టూడెంట్ సర్వీసెస్ లోపలనే వచ్చిన తర్వాత 3 బార్స్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ రివెరిఫికేషన్‌కి సంబంధించిన ఈ బార్ అయితే చూపెడుతది. ఈ బార్ లోపల మనం ఇందాక రికౌంటింగ్ చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు రివెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్‌ని చూజ్ చేసుకుంటాం. ఇది ఓపెన్ చేసుడుతోటే నీకిక్కడ మనకు ఇట్లా చూపెడతది. ఓకేనా? ఇక్కడ మనకు ఇందాక చూసినాం కదా! రివెరిఫికేషన్‌కి సంబంధించిందే. సో, ఈ అంటే రివెరిఫికేషన్‌ల ఏదైతే మన రీకౌంటింగ్‌లో ఏదైతే ఇచ్చిర్రో అదే రీవెరిఫికేషన్ ఇచ్చిర్రు. ఓకేనా? నువ్వు రీకౌంటింగ్ పెట్టుకుంటే రివెరిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ రివెరిఫికేషన్ పెట్టుకున్నావనుకో వాటికి రీకౌంటింగ్ అనేది అవసరం లేదు అన్నట్టు. ఓకేనా? సో, మీకు అర్థమైందనుకుంటున్నా. రివెరిఫికేషన్ పెట్టుకుంటే రీకౌంటింగ్ అవసరం లేదు. రీకౌంటింగ్ పెట్టుకుంటే రివెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సుంటది. అండ్ గెట్ డాటా అనేది కొడితే మన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకు మన రోల్ నంబరు, మన నేము, మన ఫాదర్ నేము, మన కోర్సు అండ్ ఇక్కడ మన మొబైల్ నంబర్ ఇచ్చి మనం ఓటీపీ అయితే గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేయాల్సుంటది. సో, ఆ నంబర్ మనం జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాల్సుంటది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమేం సబ్జెక్ట్స్ రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? అవి టిక్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి అమౌంట్ అనేది యాడ్ అయితదన్నట్టు. సో, అట్లా మనం పెట్టుకున్నాం. రీకౌంటింగ్ అనేది రివెరిఫికేషన్ అనేది పెట్టుకున్నాం. కింద మనకు అమౌంట్ అనేది చూపెడతది. సో, ఆ అమౌంట్ అనేది మనం పే చేస్తాం. ఓకేనా? సో, దానికంటే ముందు అమౌంట్ పే చేసక ముందు వాట్ యూ హావ్ టు నో ఈస్ అసలు రివెరిఫికేషన్ అంటే ఏంది? అంటే పక్కాగా నువ్వు రివెరిఫికేషన్ లోపల ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అంటే, సో, రివెరిఫికేషన్‌లో నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా వాళ్ళు చేసే థింగ్ ఏంది అంటే, ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు. ఓన్లీ ఆన్సర్స్ నాట్ వాల్యూడ్ అంటే కరెక్షన్ చేయని ఆన్సర్స్ మాత్రమే కరెక్షన్ చేస్తారు రివెరిఫికేషన్‌ల. కరెక్షన్ చేయకుండా ఇడిచిపెడతారు చూడు ఆన్సర్‌లు వాటిని మాత్రమే కరెక్షన్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ఒక ఆన్సర్‌కి 0 అని ఏసిర్రనుకో
దాన్ని కరెక్షన్ చెయ్యరు. ఏదైనా ఒక ఆన్సరు 0 అనేస్తే దాన్ని కరెక్షన్ చేయరు. అండ్ దాంతో పాటుగా సో, మార్క్స్ ఓకేనా. సో, మార్క్స్ అనేది మార్క్స్ అనేది ఏసి ఏవైతే ఓఎంఆర్ షీట్ లోపల వాళ్ళు యాడ్ జేసుకోరో, టోటల్ లోపల యాడ్ జేయరో వాటిని మాత్రం చెక్ జేస్తారు. మార్క్స్ ఏసి ఓఎంఆర్ షీట్ లోపల లేకపోతే టోటలింగ్ లోపల యాడ్ జేయరో వాటిని వాళ్ళు చెక్ జేస్తారు. అండ్ రాంగ్ టోటలింగ్, రాంగ్ టోటలింగ్ జేసినప్పుడు ఓకేనా. రాంగ్ టోటలింగ్ జేసి ఓఎంఆర్ షీట్ లోపల ప్రాపర్ ఎంట్రీ చేయనప్పుడు సో, దాన్ని గూడా వాళ్ళైతే మళ్ళొకసారి కరెక్షన్ అయితే చేస్తారు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫిఫ్త్ పాయింట్ ఆన్సర్స్ ఏవైతే ఓకేనా. సో, ఆల్రెడీ ఏవైతే ఆన్సర్స్‌కి మార్క్స్ ఏసిర్రో వాటిని మళ్ళా వెరిఫై చేయరు. అండ్ దాంతో పాటుగా ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఎప్పుడైనా నువ్వు రాత్తావో హైయెస్ట్ మార్క్స్ దేనికైతే వస్తాయో దాన్ని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారు. సో, ఈ 5 పాయింట్లల్లా మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేందంటే, ఒకవేళ వీళ్ళు రాంగ్ టోటల్ ఉన్నప్పుడు మార్క్స్ యాడ్ అయితాయి. ఓకేనా. రాంగ్ టోటలింగ్ ఉన్నప్పుడు మార్క్స్ యాడ్ అయితాయి. అండ్ దాంతో పాటుగా సో, వీళ్ళు మార్క్స్ అనేది ఇచ్చి టోటలింగ్‌లో యాడ్ చేయనప్పుడు మార్క్స్ యాడ్ అయితాయి. అండ్ దాంతో పాటుగా ఏందంటే, సో, ఒకవేళ నువ్వు ఎక్కువ అంటే 2 క్వెషన్స్ రాసినావనుకో, ఎక్స్‌ట్రా క్వెషన్స్ హైయెస్ట్ మార్క్స్ ఏదైతే ఉంటో దానికి యాడ్ అయితాయి. అంతే. ఓకేనా. సో, ఎప్పుడు ఆ మార్క్స్ యాడ్ కావంటే ఆల్రెడీ ఓకేనా. సో, ఆల్రెడీ నీకు మార్క్స్ పడ్డాయి అక్కడ. అట్లాంటి సిట్యుయేషన్ లోపల నీకు మార్క్స్ అయితే యాడ్ కావు. అండ్ ఎప్పుడైతే ఆన్సర్ అనేది వెరిఫై చేసి నీకు 0 మార్క్స్ ఏసిర్రనుకో అప్పుడు నీకు మార్క్స్ అనేది యాడ్ కావు. ఆల్రెడీ కరెక్షన్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల మళ్ళా నీకు రీఎవాల్యుయేషన్ అనేది చేయరు. సో, ఇవన్నిటిని ఒకసారి మైండ్‌లో పెట్టుకొని మీరైతే రీవెరిఫికేషన్ చేసుకుంటారా లేదా, రీకౌంటింగ్ పెట్టుకుంటారా లేదా ఆలోచించుకోర్రి. ఓకేనా. సో, రీకౌంటింగ్‌లో మాక్సిమం రీకౌంటింగ్‌లో ఏం చేస్తారంటే ఎన్ని మార్క్స్ ఏసిర్రు అని చెప్పి చూస్తారు. కౌంటింగ్ చేస్తారు అంతే. వెరిఫికేషన్ లోపల ఏ వీటికైతే మార్క్స్ పడలేదో వాటిని చూస్తారు అంతే. మార్క్స్ పడ్డాయా పడలేదా అని చెప్పి వెరిఫై చేస్తారు. అంతే. ఓకేనా. సో, ఇక్కడేందంటే మనకి ఒకసారి నువ్వు పేమెంట్ చేసినావనుకో, పేమెంట్ అనేది మళ్ళా రిఫండ్ అయితే చేయరు. సో, ఒకసారి నువ్వు పేమెంట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకో అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు. సో, ఇది. ఓకేనా. సో, ఇది మన రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్‌కి సంబంధించి. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వైతే అప్లై చేసుకో. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.